ఆమె తన మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు అని నేను అంటే భక్తి లేని దైవజనులు కూడా ఈ లోకంలో ఉన్నారు అని అర్థం. మీరు అర్థమవుతుందా? ఆమె ఆయనలో ఉన్న సుగుణాన్ని గుర్తించగలిగింది. మన యొద్దకు వస్తూ వెళుతున్న వ్యక్తి ఆయన అద్భుతాలు చేసే వ్యక్తి అండి. ఆయన అనేకమైన శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన దేవుని చేత అభిషేకం పొందినవాడండి. ఈ మాటలు చెప్పలా. మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తి కలిగిన దైవజనుడు. అది ఆమె గుర్తించగలిగింది. ఇది నాన్ని రక్షింపబడిన మన యొక్క ఆత్మీయ జీవితాల్లో లోకము కూడా ఇది గుర్తించగలిగితే మనం ధన్యులని. లోకంలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలాగైనా రికగ్నైజ్ కాగలవు. లోకము నిన్ను ఎలాగో గుర్తిస్తుంది. నీ పేరు చెప్పగానే, నా పేరు చెప్పగానే మనకు ఒక సుగుణము వారి యొక్క దృష్టిలోకి రావాలి. అది దేవుడు కోరుతున్నాడు. పలానా వ్యక్తి అనగానే ఆ వ్యక్తి యొక్క సుగుణము, మంచితనము వ్యక్తికి వచ్చేలాగా నీవు నేను జీవించాలి. మన పేరు దేవుడు తలంచుకున్నప్పుడు కూడా మన యొక్క సుగుణాలు ఆయనకు కనబడాలి. అలాగా కనబడినప్పుడే మన యొక్క ఆరాధనను ఆయన స్వీకరించేవాడిగా ఉంటాడు. అలాగని కాకుండా కేవలం వచ్చి వెళ్ళే వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అయ్యో అయ్యో నీ రొమ్ము కొట్టుకునే పరిస్థితిలో నువ్వు నేను జీవించి ఆరాధన చేస్తే దానివల్ల ప్రయోజనం. పెదవులతో ఆయన్ని కనపరిచి అలవాటైపోయిన ఆరాధన ఏంటిది? మనకు అలవాటైపోయిన ఆరాధన. ప్రభు దినం అనగానే దేవుని సన్నిధికి వెళ్ళి రావాలి, ఒక యాంత్రికమైపోతుంది. అలాంటి ఆరాధనను దేవుడు స్వీకరించండి. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. హృదయపూర్తిగా యథార్థమైన ఆరాధన, సంతోషముగా ఆయన ఎలాంటి కార్యాలు నా జీవితంలో చేశాడు, చేయబోతున్నాడు, చేస్తున్నాడు, అది గమనిక కలిగిన వరమై కృతజ్ఞతా భావముతో నీ యొక్క ఆరాధన వ్యక్తిగతమైన ఆరాధన. ఆయనతో నీకున్న సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడే ఆరాధన మనం చేసే వరంగా ఉండాలి. నీవు నేను ఎలాంటి సహవాసము ప్రభుతో కలిగి ఉన్నాం, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, ఇది మనం ఆలోచన చేసుకుని సిద్ధపడి ఇక్కడికి రావాలి. ఎలా రావాలి? మనం బల్ల యొద్ద సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలని చెప్తారు దైవజనుడు. ఆరాధన కూడా మహోన్నతుడైన దేవుడు మాట చేత సర్వమును కలుగజేసిన దేవుణ్ణి మనం ఆరాధించబోతున్నాం. ఆయనకి ఆరాధన తక్కువైందని మన ఆరాధన కోసం చూస్తున్నాం. పరలోక రాజ్యంలో దేవదూత గణములు, కోటాను కోట్ల దేవదూత గణములు, శరాపులు, కెరూబులు, 24 పెద్దలు దివారాత్రములు ఆయనని పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తూ పరలోకపు గడప కమ్ములు అదిరేటట్టుగా ఆరాధన చేస్తారు. ఆయనకి తక్కువ అవ్వలేదు ఆరాధన. అయినప్పటికీ తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన ఊపిరినే ఆత్మగా ఇవ్వబడిన మానవుల యొక్క ఆరాధనను ఇష్టపడుతున్నాడు. ఇది దేవదూతల యొక్క జ్ఞానానికి అందనిది, మన యొక్క జ్ఞానానికి కూడా అందనిది. దేవుడు నా ఆరాధన ఎందుకు కోరుతున్నాడు? నాలో ఏ యోగ్యత ఉంది? మన జీవము ఏపాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం కదా, మాట తప్పిపోయే వారం కదా, యథార్థతగా జీవించలేని వారం కదా, అపనమ్మకస్తులము కదా, గర్విష్ఠులము కదా, అసూయతో నింపబడిన వారం కదా, నేత్రాశ శరీరాశ జీవకుటుంబంతో దినదినము ఏకీభవిస్తూ దానిలో పాలు పంపులు పొందుతున్న బ్రతుకులు కదా. మన ఆరాధన దేవుడు ఎందుకు కోరుతున్నాడు? ఇది మన జ్ఞానానికి అందనిది. అదవుతుందండి. ఈ దినాన్ని ఆరాధన చేస్తానికి వస్తున్న మన జీవితాల్లో మనకు ఒక రికగ్నిషన్ ఉండాలి. దేవుని దగ్గర ఉండాలా, బయట లోకంలో కూడా ఉండాలి. అలాగ లేకుండా నీవు నేను ఆరాధన చేస్తే అది వ్యర్థమైన ఆరాధన. ఈ సహోదరి మాట్లాడుతుంది తన భర్తతో, మన ఎదుగు వచ్చుచూ పోచున్న వ్యక్తి వాడు ఏమంటుంది? భక్తి కలిగిన దైవజనుడు. భక్తి కలిగిన దైవజనుడు. మనం భక్తి కలిగిన విశ్వాసంగా దేవునికి సన్నిధికి వస్తున్నామా లేదా అన్నది మనమే పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి.
భయభక్తులు అనే మాట ఉంటుంది. దాన్ని విడదీయడానికి వీలు లేని మాట. భయము వేరు, భక్తి వేరుగా చేస్తే దానికి అసలు మీనింగ్ లెస్, దానివల్ల ప్రయోజనం లేదు. అవి రెండు కూడా ప్రక్కనే ఉండాలి, కలిసే ఉండాలి. కొంతమంది జీవితాల్లో భక్తి ఉంటుంది కానీ భయం లేదు, కొంతమంది జీవితాల్లో భయం ఉంటుంది కానీ భక్తి ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపడుతున్న మనకు భయభక్తులతో, సంతోషమైన హృదయంతో నా దేవుణ్ణి నేను ఆరాధన చేయబోతున్నాను, ఆ ఆనందము పొంగేది ఉండాలి. అది మన యొక్క మిత్రుడైన దావీదు జీవితంలో మనం చూస్తాం. నిబంధన మందసాన్ని తన రాజ్యమునకు తీసుకొస్తున్న సందర్భంలో దేవుని యొక్క సన్నిధి మాతో ఉండబోతుంది అనే గమనిక కలిగిన వాడే అతడు ఆ రోడ్డు మీదే డ్యాన్స్ చేశాడు. అవును కదా? ఒక రాజుననే ఆలోచన కూడా ప్రక్కన పెట్టి తన హృదయంలో ఉన్న సంతోషాన్ని బట్టి దేవుని గణపరుస్తూ నాట్యమాడడానికి కూడా ఆలోచన చేయలేకపోయాడు. ఎవరైనా చూస్తారేమో, ఇలాగ నేను రాజు కదా, మహారాజుగా దేవునికి ప్రజలను ఏలుతున్న వాడిని కదా, ఇలాగ రోడ్డు మీద నాట్యమాడడం అనుకున్నాడా? కానీ తన భార్య అయిన మీకాలు అది గ్రహించింది. అర్థమవుతుందా? అంటే హృదయంలో ఉన్న సంతోషము. దేవుని మందిరమునికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. మీరు దేవునికి మందిరానికి వస్తున్నప్పుడు సంతోషంతో వస్తున్నారా? ఇది ఒక భాగ్యముగా ఫీల్ అయ్యి వస్తున్నారా? భారంగా ఉందా? ఏమండి, దేవునికి సన్నిధికి వెళ్ళాలి, ఈ దినం ప్రభు దినాన్ని నేను ఆరాధన చేయబోతున్నాను. ఎప్పుడు లేస్తున్నారు మీరు? ప్రతిరోజు లేచినట్లుగానే లేస్తున్నారా? లేకపోతే ఈ దినాన్ని ఈ యొక్క చర్యలలో ఏదైనా తేడా కనబడుతుందా? నేను ప్రభు సన్నిధికి వెళుతున్నాను, పెందలకడే లెగాలి, ప్రార్థన చేయాలి, నా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, ప్రభుతో నేను గడిపే ఆ సమయము ఎంతో ఆశీర్వాదకరంగా ఆయనకి మహిమార్థంగా ఉండాలి అని ఆలోచనతో సిద్ధపడి వస్తున్నారా లేదా అన్నది వ్యక్తిగతంగా మనమే పరిశీలన చేసుకోవాల్సి. ఇది అలవాటైపోయిన ఆరాధనగా మనం చేయడానికి ఎన్ని దినాలైంది, ఎన్ని సంవత్సరాలైంది మీరు ప్రభువుని ఎరిగిన వారే ప్రభువు సన్నిధికి వస్తున్నారు. అలవాటు అయిపోయిందా మీ జీవితాల్లో? ఆదివారం వస్తుంది కదా, వెళ్ళాలి కదా అనే అలవాటుతో నామకార్థంగానే దేవునికి సన్నిధికి ఆరాధన చేస్తామా? అలా ఉండడానికి లేదు. మన ఆరాధనను బట్టి దేవుడు సంతోషించాలి. అయ్యో నా బిడ్డలు వారి జీవితంలో నేను చేసిన కార్యాలను వారు మర్చిపోకుండా కృతజ్ఞతతో సంతోషమైన హృదయాలతో నా సన్నిధికి వస్తుంది అని దేవుడు తృప్తి పడేటట్టుగా నేను ఈ దినాన్ని తప్పనిసరిగా ఆరాధన చేయాలి. అట్టి ఆరాధనను దేవుడు సిద్ధపాటు. ఒక వచనం చూపించి నేను ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా వినండి, మీరు మనసులు కేంద్రీకరించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా ఇంటిని. చిన్న ప్రార్థన. దయమేడ ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మా ప్రభు దినంలో మరొకసారి నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో నీ స్వరక్తం ఇచ్చి విమోచింపబడిన బిడ్డలముగా ఈ నాయన హెబ్రోన్లో చేరి రావడానికి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దినాన్ని మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మీరు చేస్తూ వచ్చిన ఘనమైన కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. మా యొక్క క్రియలను బట్టి మాకు ప్రతిఫలం ఇక నీ కృపను బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ వాత్సల్యంతో నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా మమ్మల్ని ఉంచిన నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినాన్ని ఆత్మతో సత్యముగా యథార్థమైన హృదయంతో ఆరాధన చేయనట్లుగా నీ లేఖనముల ద్వారా మమ్మల్ని ప్రోత్సహించమని
యేసు నామున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇక్కడ ఒక వచనము మనం చదువుతూ వచ్చాం. గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చింది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించుదుము, ఆయనకు మహిమ పరచదముని చెప్పగా వింటిని. ఏంటంట, పరలోక రాజ్యములో ఎప్పుడు సంతోషము? మనకు మరొక వచనం తెలుసు కదా, ఈ లోకములో ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోక రాజ్యంలో సంతోషము అనేది మనకు తెలుసు. ఇక్కడ రెండో సందర్భము కనబడుతుంది. పరలోక రాజ్యములో ఎప్పుడు సంతోషము, ఎప్పుడు ఆనందము, ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుందంటే, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వీటిని. రెండు సందర్భాలు నాకు తెలిసిన చిన్నపాటి జ్ఞానంలో రెండు సందర్భాల్లో పరలోక రాజ్యంలో సంతోషము కలుగుతున్నట్లుగా నాకు అనిపించింది. ఒకటి, ఈ లోకంలో నశించిపోతున్న ఒక పాపాత్ముడు రక్షింపబడి ప్రభువుని అంగీకరించినప్పుడు పరలోక రాజ్యంలో సంతోషము కలుగుతుంది అని ఉంది. రెండో సందర్భం ఇక్కడ మనకు కనపడుతుంది. తన భార్య తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనని మహిమపరచమని చెప్పగా వింటిని. అంటే రెండు సందర్భాలు మనకు. పాపి రక్షింపబడినప్పుడు, రక్షింపబడిన ఆ యొక్క పాపి సిద్ధపడినప్పుడు. మందిరంలో జరగవలసిన ప్రక్రియ ఏంటి అంటే, మొదటిది శుద్ధీకరణ, రెండవది అలంకరణ. ఈ మాట మీ హృదయంలో ఉండుకోవాలి. ఏంటి? మన యొక్క జీవితాలు శుద్ధీకరించుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. మనకు ఆత్మను శుద్ధీకరించుకోవడానికి, మన బ్రతుకును శుద్ధీకరించుకోవడానికి, క్రమపరుచుకోవడానికి మన ఇక్కడికి వస్తున్నాం. రెండవది అలంకరించుకునుట. ఏం అలంకరించుకోవాలా? ఈ రాజు ఈ ప్రభువుని సౌందర్యమును పరిణమాడు. కీర్తనల గ్రంథంలో ఈ రాజు నీ ప్రభువు ఈ సౌందర్యమును కోరినవాడు. ఏ సౌందర్యము? ఇలాగని చెప్పేసి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి శుభ్రంగా పూయించుకుందామా? అది కాదు కదా దేవుడు చూసేది. మనుష్యుడు పైరూపాన్ని చూస్తాడు కానీ నీ దేవుడు, నా దేవుడు మన హృదయాలను చూసేవాడు. మన హృదయాలను చూసి సంతోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. నా హృదయము పరిశుద్ధమైనదైతే, నా హృదయము ఆయన కొరకు సిద్ధపరుచుకున్న వారమైతే, నా హృదయము ప్రభు కొరకే సిద్ధపరిచి ఉంచుకున్న వారమైతే, కానీ ఈ హృదయంలో అనేక లోక సంబంధమైన చెత్తంతా ఉంది. ఈ ఎంత పర్సంటేజ్ ప్రభువుకి ఇస్తున్నాము, ఎంత పర్సంటేజ్ లోకానికి ఇస్తున్నాము అన్నది అది మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో పరిశీలన చేసుకోవాలి. ఒక 3 వంతులు లోకముతో నింపబడి 1 వంతు ప్రభు కొరకు నీవు సిద్ధపరిచి ఉన్నప్పటికీ ఆయన రాడు. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండి తీరాలి అన్నాడు. పరిశుద్ధపరచబడిన హృదయంలోనికే దేవుడు వస్తానికి ఇష్టపడుతున్నాడు. అందుకని తలుపు నొద్ద ఆయన తట్టుచున్నాడు, వేచి తోసుకుని వచ్చేసే దేవుడు కాదు. నిన్ను నువ్వు సిద్ధపరచుకుని ఆయన కొరకు తలుపు తెరిస్తే తప్ప ఆయన రాడు. బలవంతంగా నీలోకి నాలోకి వచ్చేసి నిన్ను నన్ను కంగారు పెట్టడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, ఈ లోకంలో మానవుడిని సృష్టించిన తర్వాత ఆయన స్వేచ్ఛనిచ్చాడు మానవుడికి. 2 మార్గములు ఎదుటిగా పెట్టి, ఇది ఇరుకు మార్గం నాయన, ఇది విశాలమైన మార్గము, ఏ మార్గము గుండా వెళతావో నీ ఇష్టం అన్నాడు. ఆ మార్గాల యొక్క వివరణ కూడా ఇస్తూ వచ్చాడు. అది మన ఇష్టానికి దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. నిన్ను నన్ను బలవంతంగా ఆయన మార్గంలోకి తీసుకురావడానికి ఆయనకి చేత కదా? నాకు చేత కాదు అంటున్నాడు. మానవునికి దేవుడు స్వేచ్ఛను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనం ఆలోచన చేయాలి. దేవుని యందు నీవు సంతోషిస్తే నువ్వు బలపడతావు. వచనం ఉంది, యెహోవా యందు ఆనందించుట వల్ల మీరు బలము నొందెదరు. వచనం ఉందా లేదా? దేవుడి యందు మనం సంతోషిస్తే మనం బలపడతామని దేవునికి వాక్యంలో ఉంది.
కానీ దేవుడైన యెహోవా మీ యందు సంతోషించుట వల్ల ఆ రాజ్యమును మీకు ఇచ్చును అని వచ్చింది. అర్థం చేసుకుంటున్నారా? దేవుని యందు మనము సంతోషించడం వల్ల కేవలము మనమే బలపడతాం తప్ప యెహోవా మీ యందు సంతోషించినలా ఆ రాజ్యమును మీకు అప్పగించును అనే మాట పాత నిబంధనలో ఉంది. దాన్ని చూపించడానికి సమయం లేదు. మీకు అర్థమవుతుందా? మనము దేవుని యందు సంతోషించడం వల్ల ప్రయోజనమా, లేకపోతే ఆయనే మన యందు సంతోషించడం వల్ల ప్రయోజనమా? మనము ఆయన యందు సంతోషించడం వల్ల కేవలము వ్యక్తిగతంగా నీవు నేనే బలపడతాం. కానీ ఆయన మన యందు సంతోషించడం వల్ల ఆయన మనకిస్తానన్నది ఏంటి? ఆ రాజ్యమును మీకు ఇస్తాను అని. ఆ రాజ్యమును మీకు స్వాధీనపరుస్తాను అన్నాడు. కాబట్టి మనము దేవుని యందు దేని దినాన్ని ఆనందిస్తున్నాం తప్ప దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా లేదా అని మనం ఆలోచన చేయలేని బలహీనమైన విశ్వాసంలో ముందుకు వెళ్తున్నాం. అర్థమవుతుందా? ఆయనను సంతోషపెట్టేవారుగా ఉండాలి అన్నది మనం తీర్మానం చేసుకోవాలి. ఆయనని ఎలా సంతోషపెట్టాలి? ఇందాక ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆయనను సంతోషపరచాలంటే మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఏంటది? ఈ లోకంలో దేవుని యొక్క స్వరక్తము చేత విమోచింపబడిన సంఘాన్ని వధువుగా దేవుడు పోలుస్తూ వచ్చాడు. ఆయన పెండ్లి కుమారుడిగా గొర్రెపిల్ల మహోత్సవములకు ఆయన రాబోతున్న దేవుడు. ఆయన మొదటి రాకడలో నిన్ను నన్ను సంఘమును ప్రదానము చేసుకున్నాడు, నిశ్చయించుకున్నాడు, ప్రదానం చేసుకున్నాడు. ఆయన వెళ్ళాడు. ప్రదానము చేయబడిన ఈ యొక్క కన్యక, ఈ వధువు అనే సంఘము ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఈ లోకంలో పెళ్లి కుమారుడుకు పెళ్లి కుమార్తె నిశ్చయింపబడింది. ఎంగేజ్మెంట్ అయిన కన్యక ఎవరి కొరకు ఎదురు చూడాలి? మరొక పురుషుడి కొరకు ఎదురు చూడాలా? కాదు కదా. ఒకసారి ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే, ప్రదానం చేయబడిందంటే ఇక 90% పెళ్లి అయిపోయినట్టే. కానీ ఎవరి కొరకు తాను ఎదురు చూస్తూ ఉండాలంటే, ఎవరి చేత అయితే ప్రదానము చేయబడ్డదో, నిశ్చయింపబడ్డదో ఆ యొక్క కన్యక వరుడు కొరకు ఎదురు చూడాలి. ఈ దినాల్లో సంఘము సిద్ధపాటుతో ఆయన కొరకు ఎదురు చూచేదిగా ఉండాలి అన్నది వరుడు కోరుతున్నాడు. నా కొరకు సిద్ధపరచబడుతున్న వధువు నా కొరకే వేచి ఉండాలి, నా కొరకే సిద్ధపడాలి. అందుకనే ఈ మందిరంలోకి వస్తున్న మనకు ఇది ఎస్తేరు గ్రంథాన్ని బాగా చదివితే అర్థమవుతుంది. శుద్ధీకరణ, అలంకరణ అనే విషయాల గురించి, సంఘము ఏ విధంగా వధువుగా సిద్ధపడాలో, సిద్ధపడితే ఆ రాజు ఎలాగా ఆమెను స్వీకరిస్తాడో అన్నది ఎస్తేరు గ్రంథంలో చాలా సుస్పష్టంగా మనకు తెలియబడింది. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను సిద్ధపడకుండా దేవుణ్ణి ఆరాధన చేయడం అనేది అది కేవలము వేషధారణతో ఆరాధన చేస్తున్నట్లే. అర్థమవుతుందా? పూర్వ దినాల్లో రాజుల దగ్గర కొంతమంది పనిచేసేవారు. రాజుగారు వస్తున్నారంటే, సింహాసనం దగ్గరికి వస్తున్నారంటే ప్రక్కన అటు ఇటు నిలబడి పలానా మహారాజు గారు వస్తున్నారు, ఇన్ని రాజ్యాలు జయించారు హో అని అరుస్తూ ఉండేవారు. చప్పట్లు కొట్టుతూ రాజుని ఘనంగా ఆహ్వానించేవారు. వాళ్ళని ఏమనేవారంటే భట్రాజులు అనేవారు. వాళ్ళు రాజులు కాదు, వాళ్ళు ఎవరు? భట్రాజులు. భట్రాజుల యొక్క ఉద్యోగ బాధ్యత ఏంటంటే, రాజు వస్తున్నప్పుడు సింహాసనం దగ్గరికి రాజును ప్రస్తుతిస్తూ, గణపరుస్తూ, కేకలు వేస్తూ ఆర్భటముగా రాజును ఆహ్వానం చేయడం. వారికి కొంత జీతము నియమింపబడేది. మన రాజును ఆరాధన చేస్తున్నామంటే మనం జీతం కొరకు ఆరాధన చేయట్లేదు, మనం భట్రాజులం కాదు. ఆ దినాల్లో ఆ రాజు అంత గనుడు కాకపోయినప్పటికీ ఆ రాజుని గణపరుస్తూ రావాలి, వారి జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఈ దినాన్ని మనం ఆరాధన చేస్తున్నామంటే మనం జీతభత్యాల కొరకు కాదు కదా. హృదయపూర్తిగా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఆలోచన చేసి, ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలను, ఏమి ఇవ్వలేకే ప్రభు అని పాదాల దగ్గర సాగిలపడుతుంది. మన నోటితో పదాలు వల్లించి దేవుని ఆరాధన చేయడం ఆరాధన కాదు. సంతోషమైన హృదయాలతో ఆయన పాదముల మీద పడి నీవు నేను దీనులమై ఆయన చేసిన మేలును ఉపకారమును తలంచుకుని, ఏమి ఇవ్వగలను ప్రభువా, నేను ఏమిచ్చి నీ రుణము తీర్చగలను, ఏమీ లేనివాడనే నువ్వు నాకు ఉచితముగా దయచేసిన రక్షణ పాత్ర చేకుని
అనగా ఇది అలవాటైపోయిన ఆరాధన. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకుంటాం, ఆయన మన యందు ఆనందించినట్లుగా మన జీవితాలు సిద్ధపరచుకుని దేవుని ఆరాధించాలి. గతం గత, జరిగిపోయిన దినాలు జరిగిపోయిన మన జీవితంలో. రోజులు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, వారములు గతించిపోతున్నాయి, దినములు గతించిపోతున్నాయి, దొరిలింపబడుతున్నాయి. మనకి ఆ శరీరానికి ఇది మంటికి మన్నైపోయే పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనం వెనువెంటనే వేగవంతముగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మీ జీవము ఏపాటిది? మీరు అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. నీటి మీద బుడగ వంటిది మన జీవితం, త్రాసు పైన ధూళి వంటిది మన బ్రతుకు. చేద నుంచి జారి పడుతున్న బిందువు వలె ఉన్నాం. అంత అల్పమైన బ్రతుకులు, కానీ ఇంత అల్పులమైన మన యొక్క జీవితాల్లో ఎంత గర్వమో, ఎంత అతిశయమో, ఎంత ఈగో. అర్థం చేసుకుంటే మనం అంతా కూడా మాయే కదా, మన బ్రతికే మాయ కదా. మనలో అతిశయించడానికి ఏముందని అతిశయిద్దాం? మనలో ఏ యోగ్యత ఉంది, ఏ మంచితనం ఉంది? ప్రభు యేసు క్రీస్తువు కలిగిన యొక్క సుగుణాల్లో మన యొక్క జీవితంలో ఒక సుగుణం కూడా మనం కనపరచగలుగుతున్నాం ఆ లోకానికి. ఎందుకు మనకు గర్వము? ఆయన వలె రోషంగా బ్రతికగలిగితే, ఆయన వలె సుగుణాలు కలిగిన వారంగా ఆయన మాదిరిని మనం చూపించగలిగితే అప్పుడు నువ్వు నేను గర్వపడచ్చు. అది లేదే. అపోస్తలుడైన పౌలు తను గర్వంగా మాట్లాడుతున్నాడు, బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది ఛాలెంజ్. నేను కాపాడుకున్నాను, నేను కడముట్టించాను, నేను చేశాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్న ప్రకారంగా. ఎంత మాట అండి అది! నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడిస్తే క్రీస్తుని పోలి నడిచినట్లే, అందులో అనుమానం లేదు అన్నట్లుగా ఇంత రోషముతో పరిచర్య చేస్తున్న జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు. ఇది నాన్ని వారితో పోల్చుకుంటే మనం ఏ పాటి వారు, ఎక్కడ ఉండవలసిన వారు. అయినప్పటికీ గర్వమే మనల్ని ఏలుతుంది, ఇగోయే మనల్ని ఏలుతుంది. దీనత్వము లేదు, తగ్గింపు లేదు. నేను ఎంతటి వాడను, నేను రేపటి వాడను కాను కదా, నిలువరమైన పట్టణం నాది ఇది కాదు కదా, నేను యాత్రికుడును కదా, నేను పరదేశిని కదా, నేను ఎక్కడి నుండి వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళబోతున్నాను కదా, కాబట్టి నాకు ఎందుకు గర్వం ఉండాలి అనే ఆలోచన లేని వారంగానే భక్తి చేస్తుంది. ఆలోచించాలి. క్రిస్టియన్ లైఫ్ ఇది ప్రాక్టికల్ లైఫ్. థియరీగా మనం దేవుణ్ణి ఆరాధన చేసి దేవుణ్ణి వెంబడించడం కాదు, ప్రాక్టికల్. ప్రాక్టికల్. గత జీవితానికి ఇప్పుడు ఈ జీవితానికి సంపూర్ణమైన వ్యత్యాసం కనపరచాలి. ఈ దినాన్ని విశ్వాసిక జీవితంలో రక్షింపబడక మునుపు ఉన్న జీవితానికి, రక్షింపబడిన తర్వాత ఉన్న జీవితానికి వ్యత్యాసం కనబడకుండా ఉంది. ఇది విచారకరమైన విషయం. మనమే అంత విచారిస్తుంటే ప్రభువు నిన్ను రక్షించుకోవడానికి తన ప్రాణమే పెట్టినది ప్రభువు ఎంత విచారిస్తాడు. అయ్యో నా ప్రజ, నా సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యము గెంచుకొనుక వారి కొరకు నేను శరీరధారిగా దిగి వెళ్ళి నన్ను నేను తగ్గించుకుని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి పాపాత్ములైన మానవుల చేత చిత్రహింసలు అనుభవించి వారి కొరకు నా ప్రాణం పెడితే, అయ్యో నా ప్రజలు నన్ను అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఇంకా లోకస్తుల వలె జీవిస్తున్నారే. ఆదివారం మందిరంలో కనబడుతున్నారు, మిగతా దినాలన్నీ కూడా లోకస్తుల వలె వారికి జీవితాలు గడుపుతున్నారే. అయ్యో, ఎలాగున వారిని నేను సంసిద్ధులను చేయాలి, వారు నాతో నిరంతరము జీవించాలంటే, ఈ నిత్యత్వం ఉండాలంటే వారి సిద్ధపాటుని నేను ఎలాగ చేయాలి అని ప్రేమించి అవకాశాలు ఇస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా మన జీవితంలో ఇది ఒక అవకాశం. దేవుడి యొక్క హృదయ వేదనను చెబుతూ, ఆయన మనసును చెబుతూ మరొక అవకాశం దేవుడు. అందరి వలె వచ్చేసి దేవుని మందిరంలో ఆరాధన చేసి వెళ్ళిపోయే వారంగా ఉండొద్దు. ఇది వ్యక్తిగతమైన ఆరాధన. రక్షణే వ్యక్తిగతమైనది.
నీకు ఆయనకున్న సంబంధము, నువ్వు ఎలాంటి ఆరాధనను నువ్వు చెల్లిస్తే దేవుడు స్వీకరిస్తాడు, ఇష్టపడతాడు. పెదవులతో మనం ఆరాధన చేయొద్దు. మన హృదయాలు దూరంగా ఉంచుకొని మన బుద్ధిని ఆధారంగా చేసుకుని బ్రతుకుతూ దేవుని ఆరాధన చేయొద్దు. మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ దేవుని ఆరాధన చేయవద్దు. నీ ఇష్టాలను, నా ఇష్టాలను దేవునికి చిత్తంగా ఆపాదించి దేవుని ఆరాధన చేయొద్దు. దేవుని చిత్తం అన్ని చేసేసుకుని దేవుని చిత్తం అయితే ఇలాగండి అలాగండి అంటాము. సో దేవునికి చిత్తము అనే మాటకి సంపూర్ణమైన అర్థం తెలియని విశ్వాసులుగా మనం దేవుని ఆరాధన చేస్తాం. దేవుని చిత్తము అంటే దేవునికి ఇష్టం. ఏంటి ఇష్టం దేవునికి? దేవుడు ఏది ఇష్టపడుతున్నాడు? నా బిడ్డ నావలే బ్రతకాలి, అది ఇష్టపడుతుంది. నా బిడ్డలు నావలే మాట్లాడాలి, అది ఇష్టపడుతుంది. నా బిడ్డలు నావలే క్షమించాలి, నావలే ప్రేమించాలి, నావలే కనికరించాలి, నావలే వాత్సల్యము చూపించాలి, నావలే ఇతరులను ప్రేమించగలిగిన వారే ఉండాలి. అది కోరుతుంది. అది దేవునికి ఇష్టం, అది దేవుని చిత్తం. మాట్లాడితే ఉదయం లేచినట్టు దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం. ఏంటి దేవుడి చిత్తం? అసలు దేవుడి చిత్తం అంటే మనకు అర్థమవుతుందా? ఆ మాటే, ఆ పదమే చాలా లోకమైపోయింది నేటి దినాన్ని క్రైస్తవ్యానికి. దేవుడి చిత్తం ఏంటి? చిత్తం ఆయన వలె, ఆయన స్వరూపంలోనికి నేను మార్చబడాలి. అది దేవుడి చిత్తం, అది దేవుడికి ఇష్టం. చేయగలుగుతున్నామా? అట్లీస్ట్ ప్రయత్నం చేయగలుగుతున్నామా? దేవుని మందిరంలో దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నామా? నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వేమైనా శ్రమ పడగలుగుతున్నావా? సువార్తను ప్రకటన చేసే భారం నీకుందా? లేకుండా దేవుడి చిత్తం దేవుడి చిత్తం అని ఎందుకు అంటున్నావు? ఈ ఉదయకాలం దేవుని ఆరాధన చేసేటప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. ఆయన మన యందు ఇష్టపడాలి. మనల్ని ఇష్టపడినప్పుడే, మనల్ని స్వీకరించినప్పుడే మన ఆరాధన స్వీకరిస్తాడు. నేను ఎప్పుడే చెప్తాను, హేబేలును అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. హేబేలు యొక్క అర్పణను ఆయన దేవుడు స్వీకరించక మునుపు, అంగీకరించక మునుపు హేబేలును అంగీకరించాడు. అక్కడ ఆ మాట ఉంది, హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. నువ్వు అంగీకరించబడగలిగిన స్టేజ్లో ఉన్నావా? నీ వ్యక్తిగత జీవితంలో నీవే పరీక్షించుకో, నీవే పరీక్ష రాసుకో, నీవే మార్కులు వేసుకో. ఎవరు లేరు నీకు. నేను మార్కులు వేయడానికి నాకు యోగ్యత లేదు, నీవు నాకు మార్కులు వేయడానికి నీకు యోగ్యత. వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన ఆరాధన, అర్థవంతమైన ఆరాధన దేవునికి మనం సమర్పించాలి. అయోగ్యులముగా దేవుని బలలో పాలు పంపులు పొందితే శిక్షావిధి కలుగుతుంది. అలవాటైపోయిన వచ్చింది. అయోగ్యముగా మరి దేవుని ఆరాధన చేయొచ్చా? మొదటి సెషన్లో అయోగ్యముగా దేవుని ఇష్టానుసారంగా నీకు వచ్చిన మాటలతో, పదాలతో మాట్లాడేసి వెళ్ళిపోవచ్చా? నీ జీవితంలో అయోగ్యముగా ప్రవర్తిస్తూ ఆయన సంతోషపరుస్తున్నాను అనుకుంటే అది భ్రమే, అది టైం వేస్ట్. దానికంటే మౌనంగా కూర్చోవడం లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఎలా చేయాలంటే మనం దేవుని ఆరాధన చేయడం, యెహోవా యందు భయభక్తులు కలిగి, మొదటి పాయింట్. రెండవది నిష్కపటమైన హృదయంతో, పూర్ణ హృదయంతో. నిష్కపటమైన వారమై దేవుని ఆరాధన చేయండి. కపటము లేని వారముగా దేవుని ఆరాధన చేయండి. ఈ దినాన్ని ఆరాధన చేస్తున్నామంటే మనం కపటముతో నింపబడిన వారం ఆరాధన చేస్తున్నాం.
నిర్మలమైన హృదయంతో ప్రభువుని ఆరాధన చేయలేకపోతున్నాం. నీలో నాలో ఇంకా ఇతరుల పట్ల కపటం ఉంది. ఇది వేషధారణతో కూడిన ఆరాధన. దీనిని నేను సరి చేసుకోకుండా దేవుని ఆరాధన చేస్తే ఇది వేషధారణ. మనుష్యులను సంతోషపెట్టిన వాడనైతే నేను క్రీస్తు యేసు దాసుడును కాకపోదును అంటాడు గలతీ 1:10. మనుష్యులను సంతోషపెట్టడానికి మనం ఆరాధన చేయట్లేదు. వచ్చిన విశ్వాసులు మెచ్చుకుంటారని రకరకాలైన పదజాలములతో వర్ణిస్తూ దేవుని ఆరాధన చేస్తే ప్రయోజనం లేదు. ఎవరిని సంతోషపెట్టడానికి ఇక్కడికి వచ్చాము? ఆయన్ని సంతోషపెడతానికి ఇక్కడికి వస్తే మన యందు దేవుడు ఆనందించే జీవితాలు మనకుంటే తప్ప ఆయన సంతోషించడు. ఇది మాత్రం మనం ఎరగాలి. ఇక్కడ అంటాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడు. అర్థమైందా మీకు? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, చేస్తున్నాడో, చేయబోతున్నాడో ఎరిగేవా? ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యములు ఆయన నీ పట్ల చేశాడు. నీకు అర్థమైందా? ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేని ప్రేమ ఆయన చూపించాడు, చూపిస్తున్నాడు, చూపించబోతున్నాడు. నువ్వు అర్థం చేసుకున్నావా? నీ పట్ల ఎంతో అనురాగముతో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ప్రతినిత్యము నీ కొరకు ఆయన అర్థిస్తున్నాడు. అర్థమైందా? నీ పక్షముగా తండ్రితో వ్యాజ్యం ఆడుతున్నాడు. అర్థమైందా? నువ్వు ఎక్కడ నరకానికి, నేను ఎక్కడ నరకానికి పోతానో అని తాపత్రయముతో తండ్రిని బ్రతిమాలుతూనే ఉన్నాడు. ఆయన ఖాళీగా లేడు. అర్థం చేసుకున్నావా? అలా అర్థం కాకుండానే నేను ఆరాధన చేసి వెళ్ళిపో. వ్యర్థమైన ఆరాధన. యథార్థవంతంగా ఆరాధన చేయవలసిన వారం వ్యర్థమైన ఆరాధన చేసి వెళ్ళిపో. అదే అప్పుడు రొమ్ము కొట్టుకున్నాడు ఆయన, ఎప్పుడు మనల్ని చూసి రొమ్ము కొట్టు. అయ్యో నా ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉంది. వాళ్ళు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు, వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు అర్థవంతమైన ఆరాధనను అది చేయలేకపోతున్నారు. పరలోక రాజ్యంలో దేవదూత గణాలు అంటాయి, ఎందుకు ప్రభా ఆ దుర్మార్గులేక ఆరాధన తొంగి చూస్తావు? ఎందుకు టైం వేస్ట్? ఇవాళ మాటిస్తారు, రేపు తప్పిపోతారు. హృదయం అంతా గర్వమే, హృదయం అంతా అసూయే, హృదయం అంతా దౌర్భాగ్యమైన పరిస్థితులే. ఎందుకు ప్రభువా వారి యొక్క ఆరాధన కొరకు నువ్వు ఇది చూస్తున్నావు? మాకు అర్థం కావట్లేదు. లేదు లేదు లేదు, వారు నా స్వరక్తం ఇచ్చి నేను నా రక్తం ఇచ్చి నేను సంపాదించుకున్న బిడ్డలు, నా పోలికలో నా రూపంలో నేను చేసుకున్న నా బిడ్డలు, నా ఊపిరిని ఆత్మగా వారిలో ఉంచాను. వారు నా బిడ్డలు. వాళ్ళు ఎప్పటికైనా సంపూర్ణంగా నన్ను అర్థం చేసుకుని ఆరాధన చేస్తారు. మరొక అవకాశం నేను ఇవ్వాలి నా బిడ్డలకి. ఇచ్చేయడేమో ఈరోజు ఇది మరొక అవకాశమేమో. ఆయనను సంపూర్ణంగా అర్థం చేసుకుని ఆయన ప్రేమకు లోబడి నీకు నేను మన ప్రాణాత్మ దేహం దేవునికి అప్పగిస్తామని ఒక అవకాశం ఈ దినాన్ని ఇస్తున్నాడేమో. వచ్చే వారం మనం ఉండకపోవచ్చు. కాబట్టి వెను వెంటనే మన జీవితాలైన ఆరాధన చేయాలి. అబ్రహాము తన యొక్క జీవితంలో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆరాధన మోరియా కొండ మీద చేయబడింది. అది కూడా వృద్ధాత్మంలో 120 సంవత్సరముల వయసు కలిగిన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పిస్తూ దేవుని ఆరాధన చేశాడు. అది మొదటి ఆరాధన. ఎలాంటి పరిస్థితుల్లో ఆరాధన చేశాడు? మనకులాగా చక్కగా ఫ్యాన్లు వేసి, లైట్లు వేసి, మైకులు పెట్టి కూర్చోబెట్టి ఆరాధన చేయండి అని పుష్ చేసి వాక్యాలు చూపించి చేస్తే ఆరాధించాడా? బహు భయంకరమైన కఠినమైన పరిస్థితి. అనేక సంవత్సరాలుగా 25 సంవత్సరముల తర్వాత దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చి తన జీవితంలో వాగ్దాన పుత్రునిచ్చి వాడిని అలార్ముతుగా పెంచుకుంటున్నప్పుడు ఆ బిడ్డను ఒక్కడేళ్ళ నీ కుమారుడిని నువ్వు ప్రేమించుతున్నా ఇస్తావు, నాకు బలిగా ఇచ్చేయంటే దేవుని మాటను తిరస్కరించకుండా తన భార్యతో చెప్తే ఎక్కడ అడ్డుపడుతుందో నేను తనతో కూడా చెప్పకుండా తనని సిద్ధపరిచి తెల్లవారుజామునే 3 దినములు
ఒరియా కొండకు ప్రయాణమైపోయాడు. ఎలాంటి ఆరాధన సమర్పించాడు, ఎలాంటి హృదయం. మనకు పరిస్థితిని బట్టి మన ఆరాధన ఆధారపడి ఉంది. దినాన్ని అన్ని పరిస్థితులు బాగోవాలి, వర్షం రాకూడదు, జ్వరం రాకూడదు, ఇబ్బందులు ఉండకూడదు, ఒంట్లో బాగోవాలి, ఇంట్లో బాగోవాలి, బయట బాగోవాలి. అన్ని పరిస్థితులు బాగుంటే దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాం. ఏమో ఆరాధన చేయడానికి రాలేదండి, ఆరాధనకు రాలేదండి, తలపోటు వచ్చినట్లుగా ఉందండి. ఎలాంట తలపోటు వచ్చినట్లుగా అనిపించిందండి. రాలేదు, తలపోటు రాలేదు. ఎంత దేవుని ప్రేమిస్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకొని మనమే మార్కులు వేసుకుందాం. దేవుని కొరకు ఎలాంటి ప్రయాస పడుతున్నావు, దేవుని కొరకు నీ ఆలోచన ఏంటి, దేవుని కొరకు ఎంత పరిగెడుతున్నావు. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించు అని నేను ప్రేమిస్తాను. ఈ దినాన్ని మన బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయంటే, నిస్సారంగా, నిరుత్సాహంగా, నిస్పృహలో ఉన్నామంటే కారణం ఏంటంటే మనకు ప్రభుతో సరైన సత్సంబంధం లేదు. దినములు గడిచే కొలది లోకానికి మనం దూరం అవుతూ ప్రభువుకు దగ్గర అయిపోవాలి. కానీ ఈ దినాన్ని ఏమవుతుందంటే, మనకు కలిగే కలిమిని బట్టి దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు కదా, అవి ఎక్కడ పడుతున్నాయంటే దేవుడికి మనకి మధ్యలో పడిపోతున్నాయి. ఇవి గుట్టలుగా, కొండలుగా, గోడలుగా పెరిగిపోతున్నాయి. ఈ ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన పరిస్థితులు, ఈ జన కలతలు అన్ని కూడా ఒక గోడవలే పెరిగిపోతున్నాయి. ప్రభువును నువ్వు నేను చూడడానికి ఆటంకము కలిగి పరిస్థితులు నేడు దినాన్ని వస్తున్నాయి. మరి అవి ఎవరిచ్చారు? దేవుడే ఇస్తున్నాడు కదా. దేవుడిచ్చిందే దేవుడికి నీకు అడ్డుబండ అయిపోతుంది అంటే ఎవరి తప్పు? మాట్లాడరు మీరు. ఎవరి తప్పు? దేవుడిదేనని తప్పు. అవమ్మా, ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేసావు? ఎందుకు తినేసావు? నువ్వు నాకు ఇచ్చిన భార్య అన్నాడు ఆయన, నువ్వు నాకు ఇచ్చిన భర్త అన్నాడు ఈవిడేమో ఆయన మీద పెట్టేసింది, ఆయనేమో ఈవిడ మీద పెట్టేశాడు. యథార్థతను ఒప్పుకోవడానికి ఇష్టపడం కదమ్మా. ఆయన మంచి దేవుడుగా మరొక శ్రేష్టమైన అవకాశం. ఆయన మన బ్రతుకులలో చేసిన గొప్ప కార్యములను తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆవశ్యకం అంటే ఏంటి? ఇష్టం ఉన్నది కంపల్సరీ, తప్పకుండా ఆయన సేవించడం, తప్పకుండా సేవించి తీరాలి. కట్టడ నియమం. మనం సేవిస్తున్నాం కానీ ఎలాంటి హృదయంతో సేవిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ముసలి ఆయన వ్యక్తి వణికిపోతూ దేవుని ఆరాధన చేశారు. తన చేతులతో దహన బలిగా తన బిడ్డనివ్వడం అది సామాన్యమైన విషయం. మేము ఆరాధన చేసి వస్తాం అని కింద వాళ్ళని ఉంచేసి పని వాళ్ళిద్దరు బయటకు వెళ్ళారు. దేవుని ఆరాధన చేశాడు. యోబు తన యొక్క జీవితంలో సమస్తమును పోగొట్టుకున్న తరువాత కూడా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నేను ఆలోచన చేస్తుంది ఏంటంటే, అబ్రహాము నమ్మకస్తుడు, యోబు యథార్థవంతుడు. యోబు ఎలాంటి స్థితిలో ఆరాధన చేశాడు దేవుణ్ణి? సర్వమును పోగొట్టుకున్న తర్వాత ఆరాధన చేశాడు. అంటే నేను చెప్పాలనుకున్న ఏంటంటే, మన ఆరాధన పరిస్థితి పైన ఆధారపడి ఉండకూడదు. పరిస్థితి బాగుంటే ఒకలాంటి ఆరాధన, పరిస్థితి బాగోకపోతే మరోలాంటి ఆరాధన నేను చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా సంతోషమైన హృదయంతో ఒకే రీతైన ఆరాధనను, మనం ఆరాధన హెచ్చాలే తప్ప తగ్గడానికి వీల్లేదు. మన హృదయ స్పందన అలా ఉండాలి. దేవుని కనపరిచే విషయం, ఏమిచ్చినా నీ రుణం నేను తీర్చలేను, అది ఎన్నటన్నిటికీ అట్లా ఉండవలసిందే. అది తీర్చే రుణం కాదయ్యా నేను నువ్వు చేసిన మేలు. అలాంటి భావనతో నేను ఆరాధన
మరొక వ్యక్తి కనబడతాడు దానియేలు తన యొక్క జీవితంలో. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినాను యెరూషలేము తట్టు తన యొక్క కిటికీలను తెరచి, ఉందా లేదా అది? ఎన్నో అధ్యాయం అది? 6వ అధ్యాయం. యెరూషలేము తట్టు తన కిటికీలను తెరిచి యథాప్రకారముగా ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించుచూ వచ్చాను. కేవలం ప్రార్థన. నాకు అక్కడ అనుమానం వచ్చింది. ఇట్టి శాసనము సంతకము చేయబడని తెలిసిన, ప్రమాదం ఉందని తెలిసిన, కాముగా మనసులో చేసుకోవచ్చు కదా, కిటికీలు తెరవకుండా చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఉండి చేసుకుంటే ఎవరు చూస్తారు? ఏమండి? ఇట్టి శాసనము చేయబడని తెలిసినను కిటికీలు తెరిచాడు. ఇట్టి శాసనము సంతకము ఇట్టి శాసనము రాజాజ్ఞకు వ్యతిరేకముగా ఉన్న వారిని సింహాల బోనులో వేసేస్తారు. ఇట్టి శాసనము సంతకము చేయబడిపోయింది. ఒకసారి రాజు సంతకము చేసి ముద్రించాడంటే అది ఏ వ్యక్తి దాన్ని మళ్ళా రివర్స్ చేయలేదు, దాన్ని క్యాన్సిల్ చేయలేదు. అలాగని తెలిసినను యథాప్రకారం దేవుని ఆరాధన చేసి, పరిస్థితిని బట్టి తన యొక్క ప్రార్థనలో కానీ తన యొక్క ఆరాధనలో కానీ మార్పు రాలేదు. మనం అర్థం చేసుకో. యోబు కూడా ఉన్నప్పుడు ఒకలాగా, అందరూ సమస్తము పోయినప్పుడు ఒకలాగా ఆరాధన చేయలేదు. అబ్రహాము కూడా తన జీవితంలో సంతోషకరమైన సమయాల్లో దేవుని ఆరాధన చేసి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మౌనంగా ఉండకపోలేదు. మనం అర్థం చేసుకోవాలి. ఆయన మంచి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. అలాంటి మహోన్నతుడైన మాట చేత సర్వమును కలిగి చేసిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఆయనను ఆరాధన చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన తొంగి చూస్తున్నాడు. నా బిడ్డలు ఎలాంటి హృదయంతో నన్ను ఆరాధన చేస్తారా అని తొంగి చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన నన్ను ఆయన నమ్ముతున్నాడు. ఆయన నమ్ముతున్నాడు, నమ్మి మనకు అవకాశం ఇస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వం కూర్చుని మరణ నిమిత్తము తండ్రితో నమ్మబలుగుతున్నాడు. నా బిడ్డలు ఎప్పటికైనా వారు నా హృదయాన్ని ఎరిగిన వారే దాన్ని అనుసరిస్తారు. మరొక అవకాశం అని తాను చిందించిన రక్తాన్ని ప్రభు తండ్రి సన్నిధిలో చూపిస్తాడట. ఆయన ఆ బిడ్డ కొరకు ఈ రక్తాన్ని చిందించాను ఆయన తండ్రి, నన్ను బట్టి వారికి మరొక అవకాశం. తండ్రి యొక్క ఉగ్రతను తట్టుకోలేమని ఆయన నీ కొరకు నా కొరకు అడ్డుపడుతుంది. చూడండి, ఇంట్లో తండ్రి కొడుతుంటే తల్లి ఎలా అడ్డుపడిపోయి వెనక లాక్కుని చెంగు కప్పేస్తుందో బిడ్డకి. అవునా? అనుభవాలు లేవో మీకు? మనం చేసిన తప్పుకి తండ్రి కొడతానికి సిద్ధపడుతున్న సందర్భంలో గమ్ముని లాక్కుని అక్కు చేర్చుకుని, సర్లేండి ఈసారి నుంచి చేయడు బిడ్డ అని మన పక్షంగా తల్లి వ్యాఖ్యమాడదా? అదే రీతిలో తండ్రి కృపాసము కూర్చుండి తల్లిలా ప్రేమిస్తూ నన్ను తన కౌగిట్లో చేర్చుకుని అవకాశాలు ఇస్తున్నాడు. ఇది ఒక అవకాశంగా భావించి దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి ఆరాధన చేద్దాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించు. మనందరూ లేచి నిలబడి పాట సంఖ్య 154 మొదటి చరణం ఆఖరి చరణం పాడింది.